ఈ ఇన్స్టెన్స్ టేబుల్ ఉందో లేదో తెలియదండి. సరే సార్, చూస్తాను, లేదంటే నార్మల్ ఎస్ఆర్ నో వాల్యూ సెట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు తీసుకుని లుక్అప్ టైప్ ఈక్వల్ అంటే మీరు అది సరే అండి, ప్లీజ్ నోట్ డౌన్ అండి, జాగ్రత్తగా ఇది కాపీ పేస్ట్ చేసుకోండి. నేను మిస్టేక్ చేసిన మీరు రాస్తాను. నేనేం చేస్తాను అంటే దీన్ని పేస్ట్ ఇట్. నెక్స్ట్ టైం నాకు తను click on save and close. So, so now we have to create the DFF file. Please note down this. This is the task and application for DFF click space. Application manage application for DFF descriptive click space. So here manage value set together. Please note down this. Value set values. Click on edit. సో ఇప్పుడు మీరు దాంట్లో చూసి అన్ని ఇక్కడ వస్తాయి. సిసిడి బిల్డింగ్ అని అడుగుతారుగా, ఇవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి. ఇది గ్లోబల్ లెవెల్. So, but we are going to create context level DFF. Click on manage context. Just check is there any context. USD location something will be there, but we'll create a we'll use another one. So value. Okay, create a segment. Create a segment. So this segment you can create like so value secondary lecture. Please note. So this is character.
ఓకే, ఓకే. ఇప్పుడు ఆ వాల్యూ సెట్ కోడ్ క్రియేట్ చేయండి. వాల్యూ అని మనం ఇప్పుడు క్రియేట్ చేసిన వాల్యూ సెట్ కోడ్ తీసుకోండి. ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. వాట్ వాల్యూ సెట్ వి క్రియేటెడ్ రైట్ దట్ యూ కెన్ సెలెక్ట్. సో అది అక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడికి వచ్చింది. So, if you want make a record, you can do it, but I'm not making. Maybe I'm from this. ఓకే, ఇది కూడా చేసుకోనండి ఫస్ట్ నుంచి. ప్లీజ్ నోట్. Is that done, guys? Hello, guys. Click on save, save and close, save, save and close, save and close, save and close, deploy. So now, so just log out and relog in. So this is related to no DFF like. So you better to log out.
స్పేస్ సరిపోదు. చూడండి మనం ఎక్కడైనా కానొస్తుందా? ఇక్కడ స్పేస్ లేదు. సో ఎక్కువ రికార్డ్స్. సో వాల్యూ సెట్స్ లో ఇవి మాత్రం చూపిస్తాను, మిగతా డిస్ప్లే అవుట్లో మేబీ లిమిటేషన్ ఉండొచ్చు. ఐ డూ వన్ థింగ్. సో లిమిటేషన్ ఉందండి, చాలా వాల్యూస్ ఉన్నాయి వాల్యూ సెట్స్ లో. ఇవే వాల్యూస్ చూపిస్తే ఎక్కువ చూపించవు. సో వాట్ ఐ విల్ డూ, ఇవి మాత్రమే గ్లోబల్ డిఎఫ్ఎఫ్ చూపిస్తున్నాయి కానీ కాంటెక్స్ట్ లో డిఎఫ్ఎఫ్ చూపించట్లేదు. సో దీంట్లో చూపిస్తుంది కానీ యూఎస్డి లొకేషన్ చూపిస్తుంది. సో లెట్ మీ డిలీట్ దిస్. సో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడున్న అది ఫ్రెండ్ లొకేషన్ లేదు కదా. ఈ డిఎఫ్ఎఫ్స్ క్రియేట్ చేయడం చాలా మందికి తెలియదండి. ఓకే, సో స్పెసిఫిక్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ బేస్ లో ఆ కేసులో మాత్రం we will be used to this. సో ఏ వాల్యూ సెట్ కోడ్స్ can చూపిస్తాయండి, దీస్ ఆర్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ. ఓన్లీ గ్లోబల్ లెవెల్ మాత్రం చూపిస్తున్నాం. సో కాంటెక్స్ట్ లెవెల్ ఇక్కడికి రావట్లేదు మేబీ, ఐ డోంట్ నో. సరే ఒక పని చేస్తాను, గ్లోబల్ లెవెల్ క్రియేట్ చేస్తాను. ఓకే, దట్ ఐ విల్ మూవ్ టు గ్లోబల్ లెవెల్.
ఇది ఆప్షనల్ ఇచ్చాను. రాలేదు. సంథింగ్ సింక్రనైజేషన్ ఇష్యూ ఉన్నది. సరే, అదైతే వస్తుంది, మీరు ట్రై చేయండి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ డిప్లాయ్మెంట్ లో లేదు, మేబీ సింక్రనైజేషన్ ఇష్యూ అనుకుంటే చూద్దాం. సో మీరు ట్రై చేయండి, 100% వస్తుంది. దానికి లాజిక్ అది ఏమి ఉండదు. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ లో చూసాను, నేను చేశానండి, ఏమి ఉండదు లాజిక్ అది. నేను మొత్తం తీసుకుంటాను. మీరు చూడండి, ఇంకోటి ఇంకేమున్నాయి. సో మీకు ఒక పర్సనలైజేషన్ చూపిస్తాను, ఫామ్ పర్సనలైజేషన్, ఇది శాండ్ బాక్స్ పర్సనలైజేషన్. సో దీని రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ట్రై చేస్తాం, చెప్తాడు నాకు MC50 లో ఉండాలి. ఇక్కడ రిక్వైర్మెంట్ చూడండి, స్క్రీన్ ప్రింట్ ఎవరు తీయొద్దు. సో we have a one rule called custom rule for a default currency. If you want to give this set a default currency for any user, we should associate one rule called like test value. Okay, value default. Okay, this is the custom rule. So now without this rule, the user cannot able to see while filling the analytic, he cannot able to see set their default currency option at the actions level. So ఇది చూడలేదు, ఇది సబ్లెడ్జర్ ట్రాన్సాక్షన్, క్రియేట్ సబ్లెడ్జర్ ఎంట్రీ GL లో. ఓకే, సో ఇక్కడ చూడలేదు. సో వితౌట్ రూల్ యూజర్ కెనాట్ ఏబుల్ టు సీ దిస్ సెట్ డిఫాల్ట్ కరెన్సీ ఆప్షన్. ఓకే,
So now with role, if I assign this role with role to someone, I can able to see this set default option. నాకు ఈ రోల్ యాక్సెస్ ఉందనుకోండి, నేను ఈ ఆప్షన్ చూడగలను. ఓకేనా, ఈ రోల్ యాక్సెస్ లేదు అంటే నేను ఈ ఆప్షన్ చూడలేను. సో బై యూజింగ్ సమ్ బ్లాంక్ కస్టమర్, మనం సెక్యూరిటీ రూల్ ఎలా క్రియేట్ చేస్తాం, బ్లాంక్ రూల్, దాన్ని బేస్ చేసుకొని కూడా ఫామ్ కస్టమైజేషన్ ఉంటుంది. దీని లాజిక్ బ్యాక్ అండ్ శాండ్ బాక్స్ లో రాస్తారు. అది ఎలాగేంటి అనేది అక్కడ ఎన్సిఫ్టీ ఉంది, ఒకసారి చూస్తాను నేను. బట్ రిక్వైర్మెంట్, దిస్ ఇస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్. దే డోంట్ వాంట్ సీ ద సార్ డిఫాల్ట్ కరెన్సీ ఆప్షన్. మరి కావాలి కొంతమందికి, ఇప్పుడు నువ్వు కంప్లీట్ గా డిజేబుల్ చేస్తే కావాలని వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని ఎలా చేయాలి? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్టిఎస్ కస్టమ్ బ్లాంక్, సారీ, సమ్ బ్లాంక్ కస్టమ్ రోల్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫామ్ పర్సనలైజేషన్ కస్టమ్ రోల్ వీ కెన్ సీ. మీకు రోల్ యాక్సెస్ ఉంటే మీకు ఆప్షన్ వస్తుంది, రోల్ ఆప్షన్ లేకపోతే అది డిజేబుల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ డూ ప్రివిలేజ్ ఆప్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కస్టమ్ రోల్. సో ఇది మంచి ఫ్యూచర్ అని. ఓకేనా, సో నేను ఇట్లాంటి తెలిసిన నేను తీసి పెట్టుకుంటాను, మీకు ఉపయోగపడతాయి అని. సో ఇక్కడ ఎఫ్డిడి కూడా ప్రిపేర్ చేశారు, బట్ అది నేను చూపించకూడదు, చాలా కంటెంట్ ఉంది, అది నేను మోడిఫై చేయలేదు. మీకు అందుకే ఓన్లీ జనరల్ అప్రూవ్ రిలేటెడ్ అది చూపించాను. ఇది ఓన్లీ డయాగ్రామ్ చూపించాను అంతే. సో ఇంకేమున్నాయి, అంతేనండి. సో రిలేటెడ్ వాల్యూస్ మీకు ఆల్రెడీ చూపించాను నేను. అంటే నేను కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. అంతేనండి. సో మీకు పెండింగ్ ఉంది వచ్చేసరికి, వీ హ్యావ్ దిస్ పెండింగ్. సో మీకు పెండింగ్ ఏమున్నాయంటే, ఇప్పుడు చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్. సో నేను జిఎల్ లో జస్ట్ ఒక 1 వీక్ చేస్తే ఆ 5 ఫంక్షనాలిటీస్ కొత్త నేను కొన్ని నేర్చుకున్నాను, మీకు చూపించాను. ఇంకా వేరే వేరే చాలా నేర్చుకున్నాను. బట్ నాకు ఈ లీజ్ అకౌంటింగ్ ఇచ్చారు, నేను ఒక 6 మంత్స్ వెయిట్ చేయాలి, తప్పదు. ఇప్పుడు లీజ్ అకౌంటింగ్ కూడా మంచి హాట్ టాపిక్ అండి. అది మీకు తెలియదు కానీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. లీజ్ అకౌంటింగ్ ఒకటి, జిఆర్సి, రిస్క్ మేనేజ్మెంట్, రెవెన్యూ మేనేజ్మెంట్, ఆర్ఎంసిఎస్, సారీ, ఇవన్నీ కొంచెం హాట్ అన్నమాట. అంటే ఎవరు ఎక్కువ మంది దొరకరు వాటికి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు ఏంది. సో కాబట్టి ఆ, మీకు రియల్ టైమ్ లో వచ్చే మ్యాక్సిమం నేను అన్ని చెప్పాను, ఏం హైడ్ చేయలేదు, తెలిసిన ప్రతి ఒక్కటి చెప్పాను మీకు. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఏంటండి, అంతేనండి. ఇంకా చాలా ఉన్నాయండి. నేను ఎస్ఎల్ఏ చెప్పాలి, అలొకేషన్ రూల్ చెప్పాలి, నేను క్లారిటీగా వర్క్ చేయలేదు నేను.
మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ ఎనఫ్ అండి. నేను చెప్పి నేనే చదువుకుంటే ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేసుకోవచ్చు. టెస్టింగ్, డిఎఫ్ఎఫ్, రిలేటెడ్ వాల్యూస్. ఒక్క నిమిషం ఉంది. ఫస్ట్ లో మీకు చెప్పిన కాన్సెప్ట్స్ మొత్తం బిఏపి రిపోర్ట్ అవుతుంది కదా, అది ఒకసారి చూడండి. బిపి అప్పుడు నేను టెస్టింగ్ చూపించాను, నేను లోడ్ చేయలేదు. ఓకే, ఉంది దీంట్లో ఆప్షన్. ప్రొఫైల్ ఆప్షన్స్ గురించి ఆల్రెడీ చూపించాను మీకు, చెప్పేసి ఇప్పుడు మీకు డిఎఫ్ఎఫ్ టేబుల్ వాల్యూ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపించాను కదా, సో అది కూడా ఒకసారి చూసుకోండి. డిప్యూటేషన్ ఓవర్ రెడీ. సో 4 సినారియోలు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ వాలిడేషన్ టైప్ డిఎఫ్ఎఫ్ టేబుల్ ఫార్మాట్ చెప్పాను. సో నేను ఆ, మీకు ఇంకా ఇన్ డీటెయిల్ చెప్పాలంటే అది ఒక సినారీస్ కావాలి. ఇట్ విల్ టేక్ టైం అనమాట. లెట్స్ నాట్ మేక్ ఇట్ as a complete using online system. సో 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 బిఐ ఒకసారి చూపించాలండి. బ్యాక్ అండ్ టేబుల్స్ కొట్టి చేస్తుంది అట్లా అనేది రేపు చూద్దాం. రేపు వస్తే ఓకే, డెఫినెట్ గా రేపు చూద్దాం. వాట్ ఈజ్ వాట్ అని చెప్తాను. పిఓ మ్యాచ్ ఇన్వెస్ట్ P2P లో చూద్దాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఓవర్ రైడ్, అది ఐ డోంట్ నో వాట్ సినారియో ఇట్ ఈస్. ప్రొఫైల్ ఆప్షన్స్ గురించి చూపించాను మీకు ఆల్రెడీ. ఇష్యూ ట్రాకర్ గురించి. ఒక 5 సినారీలు పెండింగ్ ఉన్నాయండి. సో అవి తీసేసినా కానీ ఓకే. సో మీకు నేను కంప్లీట్ చేసినవి 93 అండి. సో 93 కాన్సెప్ట్ చెప్పాను మొత్తం. ఓకే, సో దాంట్లో నేను ఇంకా హెచ్డిఎల్ యూజర్స్ లోడింగ్, సమ్ కస్టమ్ ప్రోగ్రామ్స్ నేను లిస్ట్ మెయింటైన్ చేయాలి, అది ఇంకా నేను అవ్వలేదు. అవి రెండు బిఐ రెండు యాడ్ చేసుకుంటే మొత్తం 100 అవుతాయి. నేనే 100 చెప్పాను. ఇంకా ఎఫ్ఐ రిలేటెడ్ కొన్ని కొన్ని ఉన్నాయి, ఎఫ్ఆర్ఎస్ అవి ఇవి. సో అవి రెండు బ్యాచ్లు క్లబ్ చేస్తే దాంట్లో ఈజీగా 20 కవర్ అవుతాయి. అప్పుడు మొత్తం 120 టాపిక్స్. మీకు ఎందుకు రాదండి మీ జాబ్, మీరు కొట్టుకోవచ్చండి. ఎవ్వరు చదవట్లే మీరు. ఎవరు చదువుతారు మీకు ఇన్ని కాన్సెప్ట్లు? ఓపిక్గా చెప్పండి. ఎవ్వరు చెప్పరు మార్కెట్లో, వాళ్ళకి అవసరం లేదు. మీకు చెప్తే అర్థం కావట్లా. నేను ఇప్పుడు చెప్పింది మొత్తం బిజినెస్ కదా, మీకు డైరెక్ట్ క్లయింట్ డేటా చూపించే చెప్తున్నా కదా. నేనేమి లేని ఏమి చూపించి సృష్టించి ఏమి చూపించట్లేదు కదా, ప్రతిదీ డేటా చూపిస్తున్నా. ఇది ఎగ్జాంపుల్, ఇది క్లయింట్, ఇది రిక్వైర్మెంట్, ప్రతిదీ చూపిస్తున్నా, ఇంక్లూడింగ్ స్క్రీన్ షాట్స్, క్లయింట్ స్టాంప్స్, క్లయింట్ లోగోలు కూడా ఉన్నాయి. మరి ప్రిపేర్ అవ్వాలి. రిక్వైర్మెంట్ ఇది, దానికి ఇది చేశానని చెప్పుకోవాలి, అంతే. ఏమి ఉండదు ఆడ. ఉం? మీకు ఎవరు చదువుతారు ఎవరు చెప్పరండి. ఇప్పుడు మీ బ్యాచ్ స్టార్ట్ అయింది ఎప్పుడు చెప్పండి నాకు. జూన్, జూనేనా? హలో, ఏంటండి ఎవరు మాట్లాడరు? సో ఏప్రిల్ ఎండింగ్ అనుకుంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 6 మంత్స్ పట్టింది చూడండి. ఉం? సో కొంచెం హాలిడేస్ ఎక్కువ వచ్చినాయి ఇలాంటి, అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల, అది వల్ల. సో అవి తీసుకున్న 5 మంత్స్ లో
కంప్లీట్ అవ్వాలి యాక్చువల్లీ. బట్ ఏమో పట్టింది. బట్ ఈవినింగ్ బ్యాచ్ ఎట్లయినా కొంచెం టైం పడుతుందండి. సో ఓకే. సో క్లియరా? సో మీకు ఇంకా నా సైడ్ పెండింగ్ ఉంది బిఐ ఒకటి. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి బిఏ ఒకటి ఉంది మెయిన్, అదైతే కన్ఫామ్ గా చెప్తాను. సో మిగతా ఏమన్నా ఉంటే అవి మీరు మార్నింగ్ బ్యాచ్ లో చూడొచ్చు, బట్ మాక్సిమం కవర్ చేశాను మీకు. ఆ యూజర్స్ అట్లాంటివి చెప్పేటప్పుడు అయితే నేను కన్ఫామ్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఇది నేను ఇంకా పిఓసి చేయలేదు, నాకు కుదరట్లేదు. క్లియరా ఎవ్రీవన్? ఎస్ అన్న. సరే, వరప్రసాద్ అడుగుదాం. ఏం ప్రసాద్, సాటిస్ఫైడ్ నువ్వు ఫుల్ కాన్సెప్ట్స్ అని? సాటిస్ఫాక్షన్ అన్న. అంటే అంటే బయట నేను బేసిక్ బయట చెప్పారు అయ్యని ఇక్కడ. తెలుసు కదా. అవునవును, బేసిక్ చెప్పారు ఇక్కడ, నాకు ఇన్ డెప్త్ గా తెలిసిందన్న. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. చాలా మంది చదవట్లేదండి, నేను చెప్పినా కానీ మీరు ఎవరు చదవట్లేదు, అదే నా బాధ. ఇప్పుడు నాకు మీకు అది తెలియదు. 1.5 hours సెషన్ చెప్పాలంటే నేను ఈ చైర్ దాకా వచ్చి కూర్చోడానికి నాకు ప్రాణానికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా 1 month 2 months చెప్తారండి, బట్ అన్ని రోజులు పేషెన్సీగా ఓపిక్గా అదే పొటెన్షియల్ తో అదే క్వాలిటీతో అది క్యారీ చేయాలంటే ఇట్స్ నాట్ అట్ మచ్ ఈజీ. గుర్తుపెట్టుకోండి, 25,000 యాక్చువల్లీ ఇట్ వోంట్ వర్క్ ఫర్ మీ. మీరు నమ్ముతారు నమ్మరు. నాకు ఇయర్కి వస్తే గట్టిగా 4 batches స్టార్ట్ అయ్యేది, మార్నింగ్ నుండి ఈవినింగ్ నుండి. బట్ అయినా నేను ఎందుకు అంటే ఆ క్వాలిటీ అనేది మిస్ అవ్వకూడదు. చెప్పిన కాడికి పర్ఫెక్ట్గా చెప్పాలి. మన సైడ్ మిస్టేక్ ఉంచుకోకూడదు. వాడు చదవని చదవకపోని ఇట్స్ దేర్ మిస్టేక్. మన సైడ్ మిస్టేక్ రాదు, మనకు మాట రాదు. తీసుకున్న దానికంటే మనం ఎక్కువ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో నేను ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. పెంచుతాను కానీ బట్ ఇప్పుడే పెంచను అంత ఇది, ఎందుకంటే నేను 1,000 2,000 పెంచిన జాబ్ లేని వాళ్ళకి అది బడ్డనే. అది ఆలోచిస్తున్నాను, బట్ చూద్దాం. సరే అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్రాక్టీస్ చేయండి, P2P పెండింగ్ ఉంది, అది ఇన్స్టెన్స్ దొరకట్లేదు. ఈ వీకెండ్ చూద్దాం. కుదిరితే మార్నింగ్ బ్యాచ్ రియల్ టైం ఆఫ్ అయినా కానీ మిమ్మల్ని వాళ్ళని క్లబ్ చేసి రియల్ టైం ఇద్దరికి ఒకసారి చెప్పేస్తాను, సరిపోతుంది. కాకపోతే ఇన్స్టెన్స్ దొరకట్లేదు. జస్ట్ ట్రాన్సాక్షన్ ఫ్లో దొరికిన అయిపోతుంది, దీంట్లో ఏం అప్రూవల్స్ వర్క్ అవ్వట్లేదు. ఓకే అండి, చలో. ఒక చెప్పు ప్రసాద్. ఆటో రికన్సిలేషన్ చేస్తున్నాను, అది అవ్వట్లేదన్న, ఏదన్నా చెప్తారా అది? చూడు, ఆటో రికన్సిలేషన్ నీకు ఆ, చేసేదానికి నువ్వు సెటప్స్ కరెక్ట్ గా చేయాలి. ఏది ఓన్లీ పేమెంట్ కి బ్యాంక్ స్టేట్మెంట్ కి చేస్తున్నావా లేకపోతే ఎట్లా? పేమెంట్స్ కానా? నువ్వు దాంట్లో మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ట్రాన్సాక్షన్ కోడ్స్, రికన్సిలేషన్ మ్యాచింగ్ రూల్స్, టాలరెన్స్ రూల్స్, రికన్సిలేషన్ రూల్స్ సెట్స్, మ్యాచింగ్ రూల్స్, టాలరెన్స్ రూల్స్, రికన్సిలేషన్ రూల్స్ సెట్స్ మూడు ఉంటాయి. అవి మూడు ఒక ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఆ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయాలి. ఈ రూల్ తీసుకెళ్ళి ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్ తీసుకెళ్ళి నువ్వు బ్యాంక్ అకౌంట్ లో కంట్రోల్ ట్యాబ్లు ఇవ్వాలి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఈ టాలరెన్స్ రూల్ సెట్, రికన్సిలేషన్ మ్యాచింగ్ రూల్ సెట్ అని ఉంటాయి. అవి మళ్ళీ నువ్వు కంట్రోల్ అకౌంట్ ట్యాబ్ లో అసోసియేట్ చేయాలి. ఇది నీ బ్యాంక్ అకౌంట్ లో, అప్పుడే నీకు బ్యాంక్ ఆటో అకౌంట్. రికన్సిలేషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఓకే. దీంట్లో సిస్టమ్ వెరిఫై చేసే క్రైటీరియా ఏంటి అంటే డేట్, అమౌంట్, ట్రాన్సాక్షన్ కోడ్, పేమెంట్ మెథడ్, లేదంటే అమౌంట్. సో ఈ 4 conditions ని సిస్టమ్ వెరిఫై చేస్తుంది. ఒకవేళ బ్యాంకులో కంట్రోల్లో ఇవ్వకపోతే అవ్వదా? అవ్వదు, 100% అవ్వదు. నువ్వు ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే అవి ఓపెన్ ఏం కాదు కానీ, బట్ రికన్సిలేషన్ మ్యాచింగ్ రూల్ సెట్, టాలరెన్స్ రూల్ సెట్ ఉంటాయి. అవి రెండు కన్ఫర్మ్ ఇస్తేనే అయితే, లేదంటే అవ్వదు. ఓకే. ఎందుకంటే ఏ బ్యాంక్ తో నువ్వు చేస్తున్నావు అనేది సిస్టమ్ కాడ నుంచి తీసుకుంటుంది అది. ఓకే. ఓకే. అది థ్యాంక్స్. ఓకే. సో ఇంకా అన్న ఒక డౌట్ అన్న. ఆ, ఇ- చెప్పు చెప్పు నిరంజనేనా? ఆ చెప్పు అన్న, నిరంజన్. ఇది ట్యాక్స్ సెక్షన్ అనే ఫీల్డ్ ఎక్కడ ఉంటుందో ఐడియా ఉందా అన్న?
చాలా వీడియోస్ చూస్తున్నా, అది ఒక్కటి తెలుస్తలేదు అన్న. ట్యాక్స్ సెక్షన్ దేనికి? ఎక్కడ ట్యాక్స్ సెక్షన్ లో కావాలి నీకు? అది రిపోర్ట్ బిల్డ్ చేస్తా ఉంటే ట్యాక్స్ సెక్షన్ అనే కాలం రిక్వైర్మెంట్ ఉంది బిజినెస్ నుండి. అది ఎక్కడ నుండి ఫెచ్ అవుతుంది అసలు వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. ఒక్క నిమిషం, అంటే మీరు ఏ రిపోర్ట్ చేస్తున్నారు చెబితే. టీడీఎస్ రిపోర్ట్ అని చెప్పేసి యాక్చువల్గా కాన్ఫిగరేషన్ అనేది యాక్సెంచర్ నుండి చేస్తారన్న మా ప్రాజెక్ట్కి. హ్మ్. వాళ్ళు ఇంకా కాన్ఫిగరేషన్ చేయలేరు. బట్ క్లయింట్ ఏంది రిక్వైర్మెంట్ R12లో ట్యాక్స్ సెక్షన్ కావాలని అడుగుతున్నారు. అంటే వాళ్ళకు ఎగ్జిస్టింగ్ రిపోర్ట్లో ఉంది, అన్ని ఫీల్డ్స్ దొరికాయి కానీ ఆ ట్యాక్స్ సెక్షన్ అనేది దొరుకుతలేదు. నేను టీడీఎస్ కా? అవునన్నా. అది ట్యాక్స్ సెక్షన్ కాదు, అది ట్యాక్స్ క్లాసిఫికేషన్ కోడ్. అది క్లాసిఫికేషన్ కోడ్ ఉందన్న, మళ్ళీ ఇంకో కాలం ట్యాక్స్ సెక్షన్ అని అడుగుతున్నారు. నార్మల్ గా 1 సెక్షన్ లో అట్లా ఉన్నది. ఇప్పుడు నువ్వు అని సెక్షన్ చెప్పి ఇప్పుడు సెక్షన్ ని కోడ్ గా క్రియేట్ చేసుకుంటావు. ఇప్పుడు నీకేంటి ట్యాక్స్ సెక్షన్ నథింగ్ బట్ ట్యాక్స్ కోడే కదా. అది నువ్వు క్లారిటీ లేదు. కాన్ఫిగరేషన్ వైజ్ చూసుకుంటే ఈచ్ సెక్షన్ ని ట్యాక్స్ కోడ్ గానే క్రియేట్ చేసుకుంటాం మనం, రేట్స్ మొత్తం కలుపుకొని, అంతే కదా. ఇక ఆల్రెడీ ట్యాక్స్ క్లారిఫికేషన్ కోడ్ ఫీల్డ్ ఉంది, ట్యాక్స్ ఉమ్. రేట్ ఉంది, ట్యాక్స్ టైప్ ఉంది, మళ్ళీ ట్యాక్స్ సెక్షన్ అని స్పెషల్ గా కాలం మెన్షన్ చేశాడు. సో సెక్షన్ అనేది నీకు అప్లికేషన్ లో ఎక్కడా కనపడదు, ఎందుకంటే నీకు ఎప్పుడైనా కానీ టీడీఎస్ అనేది ఇండియాలో ఎక్కువ యూజ్ చేస్తారు. నాకు తెలిసి యూఎస్ లో 10,999 1099 ఏదో సమ్ రిపోర్ట్ ఉంది, అది కూడా టీడీఎస్ రిలేటెడ్ అక్కడ కూడా. ఓకే. కాకపోతే నీకు ఎక్కడ ట్యాక్స్ సెక్షన్ అనేది ఉండదు, అది మనం క్రియేట్ చేసుకుంటాం వాడప్పుడు ఆ ట్యాక్స్ కోడ్స్ నుంచో ఎక్కడి నుంచో, లేదా ట్రాన్సాక్షన్ నువ్వు ఇన్వాయిస్ చేస్తావు కదా ట్రాన్సాక్షన్. సరే ఇన్వాయిస్, ఆ ఇన్వాయిస్ లో ట్యాక్స్ క్వాలిఫికేషన్ అది దాంట్లోకి వెళ్తే ఆ కోడ్ అది వస్తుంది కదా, దాన్నే వాడు ఇంకా ట్యాక్స్ సెక్షన్ గా చూపించాలి. అక్కడ ఏ రేట్ అయితే హిట్ అవుతుందో దాన్నే వాడు కోడ్ గా కన్వర్ట్ చేసి చూపించాలి. ఏది బిజినెస్ స్టిల్ దే వాంట్ దట్. సో సెక్షన్ అయితే నేను కూడా అదే ఎక్కడ నా చూడలేదు. ఫ్రంట్ ఎండ్ లో చాలా ట్రై చేసా, ఏ వీడియో చూసా, ఎక్కడ కూడా దొరుకుతలేదు నాకు. ఆల్మోస్ట్ లేదు, 3-4 సెక్షన్ డేస్ అనేది నుంచి ఉండదు అసలు, అట్లా ఏం లేదు. నాకు నేను చూసినట్లయితే నేను కూడా ఎప్పుడు వినలేదు. ఓకే. అది వాడికి కావాలంటే ఇప్పుడు మనం ఈచ్ దాన్ని ట్యాక్స్ కోడ్ గానే క్రియేట్ చేసుకుంటాం కదా. సో దాన్నే వాడు కన్వర్ట్ చేసి చూపించాలి యాక్చువల్గా. యాక్చువల్గా ఇక్కడ కాన్ఫిగరేషన్ అయిపోలే, అట్లీస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోతే వాళ్ళ నుండి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అంటే అదొకటి పెండింగ్ అది. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో అవి డిడిడిస్, ఎఫ్డిడిస్, లీన్ స్పెక్ గాను రిపోర్ట్ రిలేటెడ్ ఏమైనా చేస్తే మొత్తం తీసిపెట్టు. ఓకే అన్న. సో అవన్నీ నీకు తర్వాత ప్రాజెక్ట్ లో ఇబ్బంది ఉపయోగపడతాయి. ఏదైనా ఉపయోగపడుతుంది, ఎవరైనా కానీ డేటా అనేది తీసి పెట్టుకోండి. సో అది తీయలేనప్పుడు అది సెకండరీ థింగ్ లేదని ఎట్లా తీయాలి ఏందని, అది తీయలేనప్పుడు వేరే సంగతి. బట్ మీ రిఫరెన్స్ కైనా కొంచెం డేటా మీరు దాన్ని కాపీ చేసి ఇన్స్టెన్స్ లో చేసుకోవడం, ఏదైనా సోర్స్ ఉంటే తీసుకోవడం, అది అట్లా జాగ్రత్త చూసుకోండి. బ్లైండ్ గా డేటా తీసుకుని దొరికిపోయి జాబ్ మాత్రం పోగొట్టుకోవద్దు. మీరున్న రోజులు ఒకటికి రివిజన్ చేసుకోవడమా, లేదంటే దాన్ని చూసి రిప్లికేషన్ చేసి మీ పర్సనల్ ల్యాప్టాప్ లో చేసుకోవడమా, ఏదో అట్లా ఏదైనా పాసిబుల్ ఉంటే చూసుకోవడం, అట్లా చేయాలి. కానీ డేటా అయితే ఫస్ట్ తీసి పెట్టుకున్నది మీరు బయటికి దీని మీ రిఫరెన్స్ తీసిన దీపండి. ఓకే. ఇంకా ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్, ప్రభాకర్ గారు, ఈ జిఎల్ ట్రయల్ బ్యాలెన్స్ ఎవరు లోడ్ చేశారండి? లీడ్ అయినా జిఎల్ ట్రయల్ బ్యాలెన్స్ అంత ఈజీ కాదండి. లోడింగ్ పార్ట్ ఏం లేదు, మనం జిఎల్ ఎలా లోడ్ చేస్తాం అదే లోడ్ చేసేది. దాంతో మీకు ఆ రిపోర్ట్ నేను తీసానో లేదో ఒకసారి చూస్తాను ఆగండి. IOM లో నేను తీసి పెట్టాను, నా దగ్గర ఉంది. బట్ ఆ డేటా ఐ డోంట్ నో, నేను దీనికి తీసుకొచ్చాను లేదు తెలియదు. అది చూస్తే మీకు మైండ్ పోతుంది. నేను నా దాంట్లో తీసుకొని రాలేదు. టీవీ ఇదిగోండి, మే మంత్ ఉంది. చూసాను, తెచ్చాను చూడండి. సో నా స్క్రీన్ కానొస్తుందా? వస్తుందండి, వస్తుందా? సో ఇట్స్ మే టీబీ బ్యాలెన్స్ 2023 ఫస్ట్ 2023 31st of 2024. ఓకే, సో మే నుంచి 31st అంటే గంటైర్ అనమాట. సో అంటే పాస్ట్ 1 year డేటాని తీసుకున్నాం, మే నుంచి 31st దాకా సమ్వేర్. సో ఇప్పుడు మీకు దీంట్లో
ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ ఇంతే, మీ జర్నల్ టెంప్లెట్ ఇది ఏం లేదు. సోర్స్ మైగ్రేషన్ క్రియేట్ చేస్తాం, మైగ్రేషన్ జర్నల్స్ డేట్, యాక్చువల్ బ్యాలెన్స్, సిగ్మెంట్ కోడ్స్ ఇస్తాము. సో ఆ సిగ్మెంట్ కోడ్స్ లో ఎంటర్డ్ అమౌంట్ బ్యాలెన్స్ రిఫరెన్సింగ్ ఇస్తాం. ఇంత లోడింగ్ పార్ట్ ఏమి ఉండదు, సేమ్ అదే. కాకపోతే ఈ బ్యాలెన్సెస్ ఏ యూనిట్ నుంచి ఎట్లా తేవాలి, ఎట్లా తేవాలి మనకు తెలియదు. దీనికి చాలా క్రైటీరియా ఉంటుంది. సింపుల్ గా తీసుకొచ్చి చేసేది కాదు కదా ఈ బ్యాలెన్స్. అవునవును, బ్యాలెన్స్ ఈ కన్ఫర్మేషన్. క్రైటీరియాలోనే అది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళ వల్ల అవుతుంది, కానీ మన వల్ల కాదు. నేనే ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇది నాకు ఈ పీస్ కూడా ఎందుకు వచ్చిందంటే, నా దాకా ఆయనకి లోడ్ చేయడం చేత కాలేదు. సమ్ ప్రైమరీ బ్యాలెన్స్ సిగ్మెంట్ వాల్యూస్ రాంగ్ ఉన్నాయి కొన్నిట్లు, దానివల్ల ఆయన వల్ల కాలేదు. తర్వాత నా దగ్గరకు వస్తే నేను అవి ఐడెంటిఫై చేసి నేను లోడ్ చేసి ఇచ్చాను. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనకి రిపీటెడ్ గా క్లాసులు చెప్తా ఉంటాం, ఎఫ్బిడీలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, అన్ని మోడల్ కాబట్టి నాకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఎటుపోతుంది ఫ్లో అని. వాళ్ళు ఎప్పుడో ఒకసారి లోడ్ చేసేది కాబట్టి వాళ్ళకి ఆ ఫ్లో తెలియదు. సో కాబట్టి ఇది నా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నేను ఇది తీసి పెట్టాను. సరే టీబీ అంటే అట్లీస్ట్ ఎలా ఉంటుంది అని చూపిద్దాం. ఇంత టీబీ ఏమి ఉండదు, మనం లోడ్ చేసి జిఎల్ డేటా అనే టీబీ ఏం లేదు. కాకపోతే ఆ డేటా ఎంత ఏది తీసుకోవాలనేది ఇట్ విల్ బి వెరీ హెక్టిక్, మనకు తెలియదు అది అట్లాగా. ఓకే. ఓకే. సో దట్స్ ఇట్ అండి. చూసుకోండి. పోతే నెక్స్ట్ ఈ సండే డెమో ఉంది. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, బయటకు వెళ్ళి ఆడేయడం మోసపోవద్దు, కంటెంట్ కావాలంటే మన ఇన్స్టిట్యూట్ రెఫర్ చేయండి. 100% మనం న్యాయమే చేస్తాం, అన్యాయం అయితే ఎవరు చెయ్యం. అది లేదు ఓపిక లేదంటే ఒక 2 రోజులు సెలవులు ఇస్తాను కదా, టాపిక్స్ అట్లా ఇట్లా స్కిప్ చేసేది ఏమన్నా ముందు నా పానం ఒప్పదండి, అట్లాగా చెయ్యను. సరే అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఏమన్నా టాపిక్స్ అవి డౌట్స్ ఉంటే ఆ బ్యాచ్ లో ఈ బ్యాచ్ లోనే ఒకసారి నన్ను అడిగి జాయిన్ అయ్యి రెక్టిఫై చేసుకున్నాం, నో ప్రాబ్లం. సో ఆల్వేస్ సపోర్ట్ ఉంటుంది నాది. మీ బ్యాచ్ అయిపోయింది చేతులు దులుపుకోవడం అట్లా ఏమి ఉండదు. కానీ మీకు ఇచ్చిన ఛాన్స్ అనేది మిస్యూజ్ చేసుకోవద్దు ఎవరు. మీ నేమ్తో వేరే వాళ్ళు పోవడం అట్లా అసలు చేయొద్దు. అది ఓకేనా? సో ఒక ఇది పెండింగ్ ఉంది, రేపు చూద్దాం. అది బిఏ మ్యాక్సిమం రేపు తీసుకుంటా సెషన్. ఈ వీకెండ్ కానీ ఏదైనా కానీ పీకి నేను ఇన్స్టెన్స్ చూడాలి, అదే నాకు బిగ్ టాస్క్ అయిపోయింది. లాస్ట్ బ్యాచ్ కూడా చెప్పలేదండి, సగంలో ఆగిపోయింది. ఓకేనా? చలో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ, బై. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బాయ్.